ఉదాహరణకు ఇందాక నేను చెప్పాను 15% ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి ఏది మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్ని విద్యాలయాల్లో అన్నప్పుడు తెలంగాణలో 2014 రోజు మనకు 20 మెడికల్ కాలేజీల్లో 2850 సీట్లు ఉండేది 2850 సీట్లు అంటే ఒక 280 సీట్స్ ఓపెన్ కాంపిటీషన్లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది అందులో అంటే మేమేం చేసినాము 4 రోజు మనకు 20 మెడికల్ కాలేజీల్లో 2850 సీట్లు ఉండేది 2850 సీట్లు అంటే ఒక 280 సీట్స్ ఓపెన్ కాంపిటీషన్లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది అందులో అంటే మేమేం చేసినాము మేము బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు బాగా పెట్టాం కదా 20 నుంచి 36 మెడికల్ కాలేజీలు అయినాయి నేను ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన ప్రకారంగా 15% ఓపెన్ కోటా పెడతాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము పెట్టుకున్న మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇవ్వము మేము 100% మా తెలంగాణ పిల్లలకే ఇచ్చుకుంటాము అని చెప్పి ఆ రోజు నేను ఒక జీవో తెస్తే దాదాపు 520 సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికినాయి అంటే మేము అంత కన్సర్న్తో పనిచేసినాం గుడ్డిగా అదే జీవో ఫాలో అయితే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కాలేజీల్లో కూడా 15% వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు లేలే ఈ విభజన చట్టం పార్లమెంట్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న విద్యాలయాల్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సీట్లకు మాత్రమే 15% అన్రిజర్వ్డ్ కోటా ఉంటుంది తప్ప రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుకున్న కాలేజీల్లో 100% మా పిల్లలకే ఇస్తాము అని ఆ రోజు నేను జీవో సవరించి దాదాపు 520 సీట్లు అదనంగా మన తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేశాం అదేవిధంగా బి కేటగిరీ సీట్లు ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో గతంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది కానీ నేను ఆ రోజు మన రాష్ట్రంలో మేము పర్మిషన్ ఇచ్చిన కాలేజీల్లో దేశం మొత్తం నుంచి రావడం ఎందుకు బి కేటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసులుబాటు కల్పించాం అట్లా 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఉండాలి తెలంగాణ పిల్లలకి ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు 1071 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి అంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెట్టిన కాలేజీల్లో తెలంగాణ పిల్లలకి ఇవ్వాలంటే 520 సీట్లు వచ్చినాయి బి కేటగిరీలో ప్రైవేట్ కాలేజీల్లో కూడా లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే 1071 సీట్లు మేము ఆ రోజు తేవడం జరిగింది అంటే మా కన్సర్న్ ఏంది ఈ రాష్ట్రంలో పిల్లలు డాక్టర్లు కావాలి మన పిల్లలకు మేలు జరగాలని మేమంత తపనతో మేము పనిచేసినాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది ఎంబీబీఎస్ అడ్మిషన్లో ఆదరబాదరగా అనాలోచితంగా ఈరోజు మన తెలంగాణ పిల్లలకు నష్టం జరిగేటట్టు చేసినారు ఇక్కడ మనం మీ అందరికీ తెలుసు 1969 తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు విద్యా ఉద్యోగాల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరకాలి ఎక్కడి వాళ్ళకి అక్కడ విద్యా అవకాశాలు ఉండాలని ఇది 1979లో 646 అని ఒక జీవో ఇచ్చారు 1979 646 జీవో అప్పటి ఆంధ్రప్రదేశ్ను 3 భాగాలు చేసిండ్రు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ 3 భాగాలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఈ 85% సీట్లు తెలంగాణ పిల్లలకు తెలంగాణ ఆంధ్ర పిల్లలకు ఆంధ్ర రాయలసీమ పిల్లలకు రాయలసీమ 15% ఓపెన్ కాంపిటీషన్ అని ఇది 1979లో వచ్చిన జీవో ఇది జీవో నంబర్ 646 దీని తర్వాత ఏమైంది 2014లో రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన ఏం పెట్టిందంటే ఎడ్యుకేషన్ విషయంలో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ విషయంలో విద్యా ప్రవేశాల విషయంలో ఈ పాత జీవోను 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కనుక 10 ఏళ్ళు ఇదే దీన్ని పాటించండి అన్నప్పుడు మనము 2017లో యథావిధిగా దాన్ని అదే జీవోను కొనసాగిస్తూ 2017లో మనం జీవో ఇచ్చినాం ఇది ఎప్పటిదాకా వర్తిస్తుంది 2024 జూన్ 2వ తారీఖు దాకా వర్తిస్తుంది 2024 జూన్ 2కు రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోతుంది కనుక
అప్పుడు మనము స్వంత రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. తెలంగాణ ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రము తన స్థానికతను నిర్ధారించుకోవడానికి మన స్వంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం తెలంగాణకు దక్కింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా విద్యా అడ్మిషన్స్ కోసం పాత పద్ధతినే కొనసాగించమని పార్లమెంట్ చెప్పింది కనుక గత 10 ఏళ్ళు మనకు అవకాశం లేదు.